ఒక పెద్ద చేప దేవుని మాట విన్నది. ఒక విషయం చెప్పండి, దేవుడు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వాటి కంటే శ్రేష్టముగా దేవుడు మనుషుని కలుగజేశాడు. ప్రకృతిలో ఉండేటువంటి జంతువైనా, పశువైనా, లేకపోతే జీవరాశి ఏదైనా, చేప అయినా, ఏదైనా అన్ని మన కోసం దేవుడు పెట్టాడు. మన ఎవరి కోసం చెప్పండి? దేవుని కోసం. ప్రకృతిలో ఉండే ప్రతిదీ మన కోసం, మనం దేవుని కోసం. మనం కొన్నిటిని ఆహారంగా చేసుకుంటాం, అది మన కల్చర్ని బట్టి, లేకపోతే మన ఆహార నియమాలు బట్టి కొన్నిటిని మన ఆహారంగా మనం చేసుకుంటాం. భూమి మీద పాకిరేవి, ఆకాశంలో ఎగిరేవి కొన్నిటిని మనము ఎన్నుకొని తింటాం. దేశానికి ఒక ఆహారపు అలవాటు ఉంది, కానీ దేవుడు అన్నాడు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జంతువుని, ప్రతి పశువుని, ప్రతి ఆకాశ పక్షిని అన్నిటిని మీకు ఇచ్చాను, మీరు తినండి అన్నాడు దేవుడు. అంటే అవి మన కోసం. మనం ఎవరి కోసం చెప్పండి? దేవుని కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనం దేవుని మాట వినాలా, అవి వినాలా చెప్పండి? దేవుని స్వరూపమందు చేయబడి, విషయం చెప్పంటారా, ప్రపంచంలో ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఏ జంతువు కానీ, ఏ పశువుకైనా, ఏ కుక్క, నల్లి, పిల్లి, ఏటికైనా ప్రాణం ఉంటుంది తప్ప ఆత్మ ఉండదు. దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వారికి మాత్రమే ఆత్మ ఉంటుంది. అందుకనే అవి చేస్తాయి, అంతటితో వారి లైఫ్ ఫుల్ స్టాప్. కానీ మనం చేస్తే మన లైఫ్ ఫుల్ స్టాప్ కాదు, మన లైఫ్ ఎండింగ్ రాదు. మనం చచ్చిన తర్వాతే మనం జీవిస్తాం. అది ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. బలర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం.